రష్యాలో గవర్నర్. ఆ గవర్నర్ ఏదో లైఫ్ ఫస్ట్ టైం కలవబోతున్నాం మేము ఇచ్చిన కోర్సులో. దీనికి కాల్ చేసి కనుక్కొని ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం ఆ హాల్కి. సో స్టే ట్యూన్. Суперсервис, который располагается на государственных услугах. పోతుందంటే ట్రెడిషనల్ డే. సుమిత్ ట్రెడిషనల్ డే. సో అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ అసలు వీళ్ళు ఇలా పూజించడం మన ఒక దేవుడిని. అమ్మాయిలు దర్శిత ఇంకా కళ్యాణి అని ఇద్దరు గర్ల్స్ ఇక్కడ ఈవెంట్లో ట్రెడిషనల్ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా చాలా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మునుమన్స్ బాయ్స్. నేను మీ మంది. ఈరోజు మన వ్లాగ్ అయితే అజ్మూత్ గురించి. అజ్మూత్ ఏంటంటే రష్యాలోని బిగ్గెస్ట్ అండ్ రిచెస్ట్ హోటల్. అక్కడ మనకు మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి మేము వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనేది అక్కడ మీరు వెళ్ళాక తెలుసుకుంటారు. సో గైస్, ఇంతకుముందు మీకు చెప్పాను కదా మేము అజ్మూత్ ది బిగ్గెస్ట్ హోటల్ ఇన్ రష్యా అని చెప్పాను. ఆల్మోస్ట్ 40 బ్రాంచెస్ ఉన్నాయి రష్యాలో. రష్యా, యూరోపియన్ కంట్రీస్లో రష్యా ప్లస్ ఆస్ట్రియా, ఇజ్రాయెల్ అంట్లో కలిపి 40+ బ్రాంచెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ హోటల్ యాక్చువల్లీ. దాంట్లో మాకు ఇప్పుడు మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది. ముర్మాన్స్క్ బ్లాస్ట్ గవర్నర్ అయితే రాబోతున్నాడు. గవర్నర్ ఎవరంటే ఆల్మోస్ట్ మన స్టేట్కి సీఎం లాంటి వాడు. అట్లా ముర్మాన్స్క్ స్టేట్కి ఇప్పుడు రష్యాలో గవర్నర్. ఆ గవర్నర్ ఏదో లైఫ్ ఫస్ట్ టైం కలవబోతున్నాం మేము ఇచ్చిన కోర్సులో. సో వాళ్ళతో మాకు ఇప్పుడు మెడికల్ కాన్ఫరెన్స్ ఉన్నాయి. చాలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ వస్తున్నారు. ఆ యూనివర్సిటీ నుండి, మా యూనివర్సిటీ నుండి మేము ముగ్గురం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా మమ్మల్ని ముగ్గురిని సెలెక్ట్ చేశారు. నేను, సుమిత్, జిగ్నాస్. సో మేము ముగ్గురం డార్మెంటరీ నుండి అజ్మూత్కి స్టార్ట్ అయిపోయినాం. సో గైస్, ఇంతకుముందు మీకు బయట చూపించా కదా అజ్మూత్ బయట ఎట్లా ఉంటుందో. ఇప్పుడే మేము లోపల ఎంట్రన్స్ ద్వారా లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చేసి మేము ఇప్పుడు మెయిన్ హాల్ ఎక్కడైతే జరగబోతుందో జిగ్నాస్ మా డీన్కి కాల్ చేస్తున్నాడు. డీన్కి కాల్ చేసి కనుక్కొని ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం ఆ హాల్కి. సో స్టే ట్యూన్. Суперсервис, который располагается на государственных услугах поступления в ВУЗ онлайн, заработает в этом году не позднее 20 июня. Но самая главная фишка при работе с этим... సో ఇప్పుడైతే కాన్ఫరెన్స్ అయిపోయింది, మెడికల్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ నుండి ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం ముగ్గురం లంచ్ చేయడానికి. ఆ క్రూస్కా అనే రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఎలా ఉంది, మేము ఏమేమి ఫుడ్ తినబోతున్నాం మీకు చూపిస్తా. టేబుల్ మొత్తం నింపేసండి. ఇలా కట్ చేసి పెడతావు ఎట్లుందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే బయటకు వచ్చాను, నేను ఏమేమి ఫుడ్ తిన్నానో మీ ఫ్రెండ్స్ మీకు ఒక గ్లిమ్స్ లాగా ఫొటోస్ క్రూస్కా రెస్టారెంట్ కూడా చూపించా కదా ఎలా ఉందో ఇంటీరియర్. సో ఇప్పుడైతే చాలా అలసిపోయాం గైస్, ఇంటికి వెళ్తున్నాం. అసలు ఎంత హెక్టిక్గా వర్క్ ఉంటే అక్కడ మెడికల్ కాన్ఫరెన్స్లో మీకు అంతా చూపించలేకపోయినా సారీ ఫర్ దాట్. సో ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ మాకు ట్రెడిషనల్ డే అని రష్యన్స్ ఇన్వైట్ చేశారు. ఆ ఈవెంట్లో మా ఇద్దరు గర్ల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు క్లాసికల్ డ్యాన్స్. సో గైస్, ఆర్ట్ గ్యాలరీకి అయితే వచ్చేసాం. నేను సుమిత్ ఇప్పుడే క్యాబ్ దిగాం. లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాం ఇక్కడ ఏం ఈవెంట్ జరగబోతుందంటే ట్రెడిషనల్ డే. సుమిత్, ట్రెడిషనల్ డే అంటే ఏంట్రా? ముర్మాన్స్క్లో జాతర అన్నట్టు. ఆ జాతరని మీకు ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు చూపిస్తా. లోపలికైతే వచ్చేసా. లోపలికి వచ్చాక ఇక్కడ మా లాస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఇలియా అతను తెలుసు కదా, అతను మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. లోపలికి వచ్చేసాం. ఇక్కడ మన అమ్మాయిలు దర్శిత ఇంకా కళ్యాణి అని ఇద్దరు గర్ల్స్ ఇక్కడ ఈవెంట్లో ట్రెడిషనల్ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా చాలామంది రష్యన్స్ అయితే అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లెవెల్లో మనకి ఇస్కాన్ కృష్ణుడి గురించి మా రష్యాలో ఇంత ఎంకరేజ్మెంట్, ఇంత భక్తులు ఉన్నారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు చాలా వీడియోస్ తీశాను చూడండి, అసలు చాలా షాక్ అయిపోతారు. కొన్ని డ్యాన్స్ వీడియోస్ అయితే మీకు ఇప్పుడు రికార్డ్ చేసి చూపిస్తున్నాను. మన వాళ్ళవి ఇంకా రష్యన్స్వి అన్నీ చూడండి.
సో గైస్ ఇక్కడ చూడండి అసలు కృష్ణుడిని ఎలా అలంకరించారు. కృష్ణుడు, వినాయకుడు, రాధ అందరూ ఉన్నారు. కృష్ణుడు యొక్క అన్ని అవతారాలు ఉన్నాయి, శివుడు ఉన్నారు, అందరు ఉన్నారు. సో అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ అసలు వీళ్ళు ఇలా పూజించడం మన ఒక దేవుడిని.